సామాజిక ఉద్యమానికి పునాదులు వేసిన జ్యోతిరావు పులే అడుగుజాడల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడని ఎంపీ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పేదలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఇక ఇబ్రహీంపట్నం డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. వెనుకబడిన కులాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య అన్నారు. సామాజిక వివక్షతకు, పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొరడా జరిపించి ఆనాటి కరడుగట్టిన అగ్రకుల దురహంకార వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి పేద కులాలకు మానవ హక్కులు కావాలని నినదించినటువంటి మొదటి తరం విప్లవకారుడు మహాత్మా పూలే యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా తప్పనిసరి సమాజంలో ఆయన స్ఫూర్తితోటి పేద కులాలకు సామాజిక న్యాయం జరగడానికి పెద్ద ఎత్తున విప్లవాలు జరుగుతున్నటువంటి చరిత్ర సధికారం ఇది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేశారు. అన్ని రంగాల లోపల పేద కులాలకు సమానమైనటువంటి వాటా ఇవ్వడానికి పూలే అడిగిజాడల్లోనే ఇక్కడి ప్రభుత్వం పేద కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమన్యాయం, సమతూక న్యాయాన్ని పాటించి వీరి యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి పునాదులు ఏర్పాటు చేయడం జరిగింది. పూలే మొదటి తరం మహానుభావం. ఆయన ఎస్సీ, ఎస్టీ ఎవరైతే పేద కులాలు అణచివేతకు గురవుతున్నారో, వివక్షతకు గురవుతున్నారో